హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. కంగువా 8 days వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 8 రోజులకి 8,53,00,000 షేర్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 14,95,00,000. ఈ సినిమా తెలుగులో థియేటర్లు బిజినెస్ చేసింది 24 కోట్లు. మరి బ్రేకింగ్ కొట్టాలంటే 25 కోట్లు షేర్ కలెక్షన్ చేయాలి. సో ఓవరాల్గా ఈ సినిమా నీడ్ అందర్ ఇంకొక 16,47,00,000 షేర్ కలెక్షన్ చేస్తే సినిమా బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. ఇది చాలా కష్టం అమ్మా, ఎందుకంటే ఈ సినిమాకి ఫస్ట్ డే మిక్సీ టాక్ వచ్చింది. సో దానివల్ల కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ బాగా పడింది. మొత్తానికి బ్రేకింగ్ కొట్టడం చాలా కష్టం. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 93,25,00,000. ఇది వితౌట్ జిఎస్టీ. ఆల్రెడీ సినిమా 130 కోట్ల పైన వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేసింది ఎప్పుడో. అండ్ ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 44,75,00,000. ఓవరాల్ ఈ సినిమా థియేటర్లు బిజినెస్ చేసింది 178,50,00,000. మరి బ్రేకింగ్ కొట్టాలంటే 180 కోట్లు షేర్ కలెక్షన్ చేయాలి. అండ్ ఈ సినిమా రిమైనింగ్ నీడ్ అనేది ఇంకొక 135,25,00,000 షేర్ కలెక్షన్ చేస్తే సినిమా బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. ఇది చాలా కష్టమమ్మా, ఎందుకంటే ఈ సినిమాకి ఫస్ట్ డే మిక్సీ టాక్. సో దానివల్ల కలెక్షన్ మీద బాగా ఎఫెక్ట్ పడింది. సో అది మ్యాటర్. మరి లాంగ్ రన్ వరకు ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తుందో వెయిట్ చేస్తుంది, తప్పదు మామ, అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ మూవీ అమరన్ 22 days వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 22 రోజులకి 23,55,00,000 షేర్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 41,75,00,000. ఈ సినిమా తెలుగులో థియేటర్లు బిజినెస్ చేసింది 5 కోట్లు. మరి బ్రేకింగ్ కొట్టాలంటే 5,50,00,000 షేర్ కలెక్షన్ చేయాలి. సో ఫైనల్గా ఈ సినిమా 22 రోజులకి ప్రాఫిట్ జోన్ ఎంత ఉందంటే 20,05,00,000తో సినిమా లాభాల్లో ఉంది మామ. మొత్తానికి తెలుగులో ఈ సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్. అండ్ ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 304,10,00,000. ఇది వితౌట్ జిఎస్టీ. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 148,90,00,000. సో ఓవరాల్ ఈ సినిమా థియేటర్లు బిజినెస్ చేసింది 66 కోట్లు. మరి బ్రేకింగ్ కొట్టాలంటే 67 కోట్లు షేర్ కలెక్షన్ చేయాలి. సో ఫైనల్గా ఈ అమరన్ మూవీ 22 రోజులకి ఓవరాల్గా ప్రాఫిట్ జోన్లో ఎంత ఉందంటే 81,90,00,000తో సినిమా లాభాల్లో ఉంది మామ. సో ఫైనలీ అమరన్ మూవీ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ఓవరాల్గా, అది మ్యాటర్. నెక్స్ట్ థర్డ్ మూవీ లక్కీ భాస్కర్ 22 days వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 22 రోజులకి 20,40,00,000 షేర్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 34,60,00,000. సో ఓవరాల్ ఈ సినిమా తెలుగులో థియేటర్లు బిజినెస్ చేసింది 14,20,00,000. మరి బ్రేకింగ్ కొట్టాలంటే 15 కోట్లు షేర్ కలెక్షన్ చేయాలి. సో మొత్తానికి ఈ సినిమా లాభాల్లో ఎంత ఉందంటే 5,40,00,000తో సినిమా లాభాల్లో ఉంది. మొత్తానికి ఈ సినిమా తెలుగులో ప్రజెంట్ సూపర్ హిట్. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 105,40,00,000. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 51,50,00,000. సో ఓవరాల్ ఈ సినిమా థియేటర్లు బిజినెస్ చేసింది 26,90,00,000. మరి బ్రేకింగ్ కొట్టాలంటే 28 కోట్లు షేర్ కలెక్షన్ చేయాలి. సో ఫైనల్గా ఈ లక్కీ భాస్కర్ 22 రోజులకి ప్రాఫిట్ జోన్లో ఎంత ఉందంటే 23,50,00,000తో సినిమా లాభాలు ఉంది మామ. ఫైనల్గా లక్కీ భాస్కర్ డబుల్ బ్లాక్ బస్టర్ మూవీ, అది మ్యాటర్. సో ఈ 3 సినిమాలు ఓటీటీలో ఎప్పుడు వస్తాయని ఆల్రెడీ మన ఛానల్లో ఓటీటీ వీడియో కూడా చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫైనల్గా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి మామ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.